టమాటా పచ్చడి చేసే విధానం. మనం ఒక గిన్నెలో పచ్చిమిరకాయలు చిన్న గిన్నెలో తీసుకున్నప్పుడు పచ్చిమిరకాయ టమాటాలు పెద్ద గిన్నెలో తీసుకోవాలి. దాంట్లోకి అల్లం వెల్లిపాయలు, ఆ తర్వాత వాము జీలకర్ర ఏదంటారో అది తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో నూనె పోసిన తర్వాత కొంచెంసేపు పచ్చిమిరకాయలు అన్నవి వేపుకోవాలి. టమాటాలు ఇందులో వేసేయాలి. టమాటాలు కొంచెం తొందరగా మాగడానికి మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి. అంటే సరిపోయినంత వేసుకోవాలి. దానికి ఏంటంటే ఒక 4 స్పూన్లు వేసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఉడికిన దాన్ని కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ఇందులో షిఫ్ట్ చేయాలన్నమాట. వేరే మిక్సీ లేదు, ఈ మిక్సీ ఉంది. ఇలాగేసి దీంట్లో మూత పెట్టేసి దీన్ని ఇక్కడ కరెంట్కి పెట్టేసి అంతే ఇక గిరిగిరి తిప్పాడు. జ్యూస్ లాగా చేసాడు. అలా పట్టేసిన పచ్చడిని గిన్నెలో వేసుకోవాలి. ఇది మా వల్ల అందరు తింటే ఒక్కరోజు కూడా రాదు ఇది. సో ఇలాగ షిఫ్ట్ చేసుకోవాలి. హ్యావ్ సో పికిల్ పచ్చిమిరకాయల పచ్చడి.